లోక్సభ అభ్యర్థుల కొరత టీడీపీని వెంటాడుతోందా? వాళ్ల కోసం భూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి ఉందా? పొత్తులో కొన్ని స్థానాలు వదిలేస్తున్నా మిగిలిన వాటికి కూడా వెతుకులాట తప్పడం లేదా? ఇప్పటికిప్పుడు పేర్లు చెప్పమంటే ఎన్ని స్థానాలకు ఖచ్చితంగా వీళ్లే ఎంపీ క్యాండిడేట్స్ అని చెప్పగలరు పార్టీ నాయకులు? లోక్సభ సీట్ల పరంగా పార్టీలో అసలేం జరుగుతోంది? అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరులోగా తొలి జాబితా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్సభ అభ్యర్థుల విషయమై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తం 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులున్నారా లేక వెతుక్కోవాల్సి ఉందా అన్న ప్రశ్నలొస్తున్నాయి. అధికార వైసీపీలోనే లోక్సభ అభ్యర్థులపై గందరగోళం నడుస్తుండగా టీడీపీలో అంతకు మించి అన్నట్టుగా ఉంది వ్యవహారం. శ్రీకాకుళం లోక్సభ స్థానానికి తిరిగి రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తారట. విజయవాడ ఎంపీ స్థానం నుంచి కేశినేని చిన్ని పోటీ ఖాయంగా కనిపిస్తుంది. విశాఖలో శ్రీ భరత్ పేరు వినిపిస్తున్నా అక్కడ వైసీపీ బీసీ మహిళా అభ్యర్థిని రంగంలోకి దించడంతో శ్రీ భరత్ పోటీ చేస్తారా, సమీకరణలు మారుతాయా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇవి మినహా మిగిలిన లోక్సభ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా క్లారిటీగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి కనిపిస్తుందట. విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ నుంచి అశోక్ గజపతిరాజును పోటీ చేయించాలనే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉన్నా ఆయన సుముఖంగా లేనట్టు సమాచారం. అలాగే ఇక్కడి నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కళా వెంకట్రావు ఇప్పటికే అధినాయకత్వం వద్ద ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఇక అరకు సెగ్మెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి చింతకాయల విజయ్ పాత్రుడు పోటీకి సిద్ధంగా ఉన్నారు. కుమారుడి కోసం ఇప్పటికే లాబియింగ్ చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు. కాకినాడ సెగ్మెంట్ జనసేనకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి, అమలాపురం వంటి సీట్ల కోసం పలువురు రేసులో ఉన్నప్పటికీ అధినాయకత్వం తేల్చుకోలేకపోతుందట. రాజమండ్రిలో బొడ్డు వెంకటరమణ పేరు ప్రతిపాదనలో ఉంది. ఏలూరు ఎంపీ స్థానానికి మాగంటి బాబు పేరు వినిపిస్తున్నా అది ఎంతవరకు ఖరారవుతుందో తేలలేదు. ఇక నరసాపురం, గుంటూరు లోక్సభ స్థానాలపైన క్లారిటీ రాని పరిస్థితి. బందరు పార్లమెంటు స్థానం నుంచి జనసేన తరపున బాలశౌరి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నా అసెంబ్లీ సీటుపైన బాలశౌరి కన్నేశారనే ప్రచారం ఉంది. బాపట్ల లోక్సభ స్థానం నుంచి పార్టీలోని పలువురు ఎస్సీ నేతలు, ముఖ్యంగా పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖర్చీఫ్ వేసినట్టు సమాచారం. అలాగే నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, హిందూపురం వంటి స్థానాల్లో రకరకాల పేర్లు వినిపిస్తున్నా ఎక్కడా క్లారిటీ రావడం లేదనే చర్చ జోరుగా సాగుతుందట పార్టీలో. పార్టీ టికెట్లు ఆశించే వాళ్లు ఉండటం సహజమే అయినా గెలుపు గుర్రాలు ఎవరనేదే $1 మిలియన్ క్వశ్చన్. టీడీపీకి ఆ గెలుపు గుర్రాలు దొరకడం లేదా అన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఓవైపు ఇమేజ్, మరోవైపు ఆర్థికంగా బలమైన నేతలను ఎంపీ స్థానాల కోసం ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ రెండూ ఉన్నా ఎంతమంది ఇప్పటికిప్పుడు టీడీపీకి అందుబాటులో ఉన్నారంటే టక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నది ఇంటర్నల్ టాక్. మరి ఆ రోజుకు తెర మీదకి ఎవరు వస్తారో చూడాలి.